నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆల్మోస్ట్ స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో స్టార్ట్ చేసి హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, హిస్టరీ ఆఫ్ ది ఫిల్మ్ మేకింగ్లో ఏమేమి చేంజ్ ఓవర్స్ వచ్చాయి, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అసలు కెమెరా అంటే ఏంటి, కెమెరాలో పార్ట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. పర్టికులర్గా ఈ కెమెరాకు సంబంధించిన వాటిల్లో సినిమాటోగ్రాఫర్కి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే లెన్స్ లేకపోతే కెమెరా లేదు. అసలు యాక్చువల్గా కెమెరా కనుక్కోవడానికి కారణమే లియోనార్డో డా విన్సీ ఒక ఆర్టికల్ రాశాడు, కెమెరా అబ్స్కూరా. దాన్ని బేస్ చేసుకొని లెన్స్ని డెవలప్ చేశారు అని మనం స్టార్టింగ్లో ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్లో లెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఏముంటాయి, ఆ లెన్స్ని ఎలా వాడాలి, అసలు ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, డిఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించిన ఎలిమెంట్స్ని ఇప్పుడు మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు లెన్స్, ఒక డైరెక్టర్కి లెన్స్ ఏంటో తెలిసే అవసరం ఉందా? సినిమాటోగ్రాఫర్ చూసుకుంటాడు కదా ఏ లెన్స్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది. మరి నాకెందుకు అంటే డైరెక్టర్కి లెన్స్ మీద అవగాహన ఉండడం వల్ల మనం తీయాలనుకున్న షాట్ తాలూకు క్లారిటీ మనకు ఉంటుంది. జనరల్గా అసలు టైప్స్ ఆఫ్ లెన్స్ ఏంటి, తర్వాత లెన్సెస్లో ఏమేమి రకాలు ఉంటాయి, వాటి నెంబర్స్కి కనబడే ఏరియాకి సంబంధం ఏంటి, అసలు లెన్స్లు ఎలా వాడుతున్నాము, మనకి సినిమాటోగ్రాఫర్కి మౌంటింగు, డిమౌంటింగు, క్లీనింగు ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంటుంది. బట్ డైరెక్టర్కి అవన్నీ తెలియక్కర్లా. కానీ లెన్స్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇవి తెలిస్తే మనం చేసేటప్పుడు ఇంకా కొంచెం క్లారిటీతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా లెన్స్ అనేది అసలు మన కెమెరాకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మొత్తం కెమెరాలో ఉండే పార్ట్స్ అన్నిట్లలోకి ఒకప్పుడు ఫిల్ము, లెన్సు ఈ రెండు మేజర్ పార్ట్స్, మిగతా అన్నీ దానికి సపోర్టింగ్ పార్ట్స్ అయితే ఇప్పుడు ఫిలిం ప్లేస్లోకి సెన్సార్స్ వచ్చేసి, చిప్పులు వచ్చేసి వాటిని డైరెక్ట్గా డిజిటల్గా క్యాప్చర్ చేస్తున్నాం. కాబట్టి అది కూడా తగ్గి, అంటే సెన్సార్ ఇంపార్టెంట్, సెన్సార్తో పాటు లెన్స్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ పాయింట్గానే ఉండిపోయింది. ఒకప్పటి కెమెరాలకి ఇప్పుడు కెమెరాలకి ఎంత తేడా వచ్చింది అంటే, ఒకప్పుడు కెమెరా సైజు, లెన్స్ సైజులు చెక్ చేసుకుంటే దాదాపు ఒక 10 to 15 feet సైజుల్లో కెమెరాలు ఉండేవి పాతకాలంలో. దానికి ఇట్లా క్రాస్గా మనము లిఫ్ట్కి తలుపులు తీస్తే తలుపులు మూస్తే ఎట్లాగా ఉండేవో అట్లా దాని ఆ లెన్సుల మధ్యలో డిస్టెన్స్కి దానికి చుట్టూ ఒక బ్లాక్ కలర్ క్లాత్ పెట్టి ఆ డబ్బాలకి ఇట్లా తిప్పితే అవి ఇట్లా దూరం వెళ్ళి దగ్గర వచ్చి అంత ఉండేవి. మీకు భారతదేశంలో కొన్ని చోట్ల ఈ ఫిలింకి సంబంధించిన, కెమెరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్స్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. పాసిబిలిటీ ఉంటే మీరు ఆ పాతకాలపు కెమెరాసు, వాటి పనిచేసే ప్రాసెసు, ఇప్పటి అడ్వాన్స్డ్ కెమెరాసు ఇవి పనిచేసే ప్రాసెస్ ఇవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు చేసిన పనే ఇప్పుడు చేస్తున్నాము. అప్పుడు మనం మాన్యువల్గా చేసేవన్నీ ఇప్పుడు డిజిటలైజ్డ్ అయి చేస్తున్నాము. ఆ పాతకాలంలో ఇప్పుడు మనకి లిఫ్ట్ తలుపు తీసినట్టుగా ఆ రెండు కెమెరా లెన్సుల మధ్యలో డిస్టెన్స్ని వేరీ చేస్తే 10 ఫీట్ల డిస్టెన్స్ ఆ మధ్యలో ఉంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది కనబడేది. అంత ఇంత పెద్ద సైజు లెన్సులు ఉండేవి. ఇప్పుడు సాఫిస్టికేటెడ్ లెన్సులు వచ్చేసి చాలా, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన కెమెరాలో పెట్టే లెన్సులు వచ్చాయి. మన కెమెరా అంటే మొబైల్లో పెట్టే లెన్సులు వచ్చాయి. అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చేసింది. మనం ఎక్కడో దాదాపు ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల డిస్టెన్స్లోనూ ట్రావెల్ చేసే శాటిలైట్లో పెట్టే కెమెరా లెన్సెస్ తోటి భూమి మీద వెళ్తుండే ఒక స్కూటర్ తాలూకు నెంబర్ని క్యాప్చర్ చేయగలిగేంత అడ్వాన్స్డ్ కెమెరాలు వచ్చాయి. ఎప్పుడో 17 frames per second తీసిన కాలం నుంచి 10,000 frames per second తీసే అల్ట్రా స్పీడ్ కెమెరాస్ వచ్చేసాయి, అల్ట్రా మోషన్ కెమెరాస్ వచ్చేసాయి. ఈ వేరియేషన్లో మనం ఇప్పుడు పనిచేస్తున్న కెమెరాలో టెక్నిక్ ఏంటి, దాన్ని ఎట్లా వాడుతున్నాం అనేది బేసిక్స్ తెలిస్తే, అప్పటి బేసిక్స్ ఇప్పటి బేసిక్స్ కామన్. లెన్స్ అనేది కామన్, దాని సైజు మారి ఉండొచ్చు, దాని ప్రాసెస్ మారి ఉండొచ్చు, కానీ దాని ఫోకల్ లెంత్ విషయంలో కానీ, లేకపోతే దాని రేడియస్ విషయంలో కానీ, దాని డెన్సిటీ విషయంలో కానీ అప్పుడు పనిచేసిన ప్రాసెసే ఇప్పుడు పనిచేస్తుంది. సైజులు మారుండొచ్చు, దాన్ని తయారు చేసే ప్రాసెస్ మారుండొచ్చు. బట్ అది మనకు బేసిక్స్ తెలిస్తే ఒక డైరెక్టర్గా నేను సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో నేను కొంచెం
కమాండింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా ఎలా ఉంటుందంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. అతనికి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కానీ, అతనికి జస్టిఫై చేసే కెపాసిటీ కానీ, జడ్జిమెంట్ చేసే కెపాసిటీ కానీ లేకపోతే సెట్లో ఉండే ప్రతి వాళ్ళు అతనితో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. అందుకని ఒక డైరెక్టర్గా పర్టికులర్గా సినిమాటోగ్రాఫర్తో నాకు తెలియదు అంటే, సినిమాటోగ్రాఫర్ తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, తన ఇష్టం వచ్చిన షాట్లు పెడతాడు, తన ఇష్టం వచ్చినట్టు వర్క్ చేస్తాడు. కాదు, నాకు కావలసినట్టుగా నేను చేసుకోవాలని. ఎందుకంటే నా సినిమా. ఒక డైరెక్టర్గా ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనుకున్నప్పుడు, నేను నాకు నచ్చినట్టుగా, నేను అనుకున్నట్టుగా నా విజన్ని ఎగ్జిబిట్ చేయాలంటే, అవుట్పుట్ తీసుకోవాలంటే, క్యాప్చర్ చేయాలంటే నాకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దానికోసం మనం ఈ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ సినిమాటోగ్రఫర్కి సంబంధించినవి కూడా కొన్ని బేసిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. అందులో ఈ లెన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంటు. లెన్స్ అంటే ఏంటి? తెలుగులో కటకము అంటాం. అంటే అది ట్రాన్స్పరెంట్గానే ఉండి దాని ద్వారా వెళ్ళే కిరణాల్ని దగ్గరికి చేయడమో, దూరం జరపడమో ఏదో ఒకటి చేస్తూ ఒక స్పెసిఫిక్ ప్లేస్లోకి వాటిని ఫిక్స్ అయ్యేటట్టుగా చేసే ప్రాసెస్ని మనం లెన్స్ అంటాము. ఇది నిజంగా చెప్పాలంటే ఒక గాజుతోటో లేకపోతే ఫైబర్ తోటో, ఇప్పుడు ఫైబర్ లెన్సెస్ కూడా వచ్చాయి, ఫైబర్ తోటో ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక గాజు ముక్క. దానికి దీంట్లో మనకి ఒక 2 రకాల మేజర్ కెమెరాలో వాడేవి 2 రకాలు వాడతాము, లైటింగ్కు 3 రకాలు వాడతాము. కెమెరాకి వాడే 2 రకాలు కాన్విక్స్ లెన్సు, కాన్కేవ్ లెన్సు. కాన్విక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకం అంటాము, కాన్విక్స్ లెన్స్ అంటే పుటాకార కటకము అంటాము. అంటే ఒకటి ఇలా ఉంటుంది, రెండోది ఇలా ఉంటుంది. ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. ఈ 2 లెన్సెస్ మనకి కెమెరాలో వాడతాము. 2 లెన్సెస్కి కలిపి ఒక టోటల్ సెటప్ క్లోజ్డ్ బాక్స్ సెట్ చేసుకొని దాన్ని మనము కెమెరాకి మిగతా బాడీకి మౌంట్ చేసుకుంటాము, డీమౌంట్ చేసుకుంటాము. ఈ లెన్సులు 2 రకాలుగా, అంటే అటాచబుల్ లెన్సు, ఫిక్స్డ్ లెన్స్ అని 2 రకాలుగా ఉంటాయి. అంటే రిమూవబుల్ లెన్సు, ఫిక్స్డ్ లెన్సు. కొన్నిట్లలో దానికే ఫిక్స్ అయి ఉంటుంది, అంటే సింగిల్ లెన్స్, ఒకటే లెన్స్ ఉంటుంది, దాంట్లో చేంజెస్ తీసి పెట్టడానికి ఉండవు. ప్రొఫెషనల్ కెమెరాస్లో మాత్రం ఆ లెన్స్ని తీసేసి వేరే లెన్సులు పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది, మౌంటింగ్ ఉంటుంది. ఆ మౌంటింగ్కి సంబంధించిన ఏదైతే గ్రూవ్ ఉంటుందో అది 2 రకాలు ఉంటుంది. అంటే ఒకటి కామన్ గ్రూవ్, రెండోది అడ్జస్ట్మెంట్ గ్రూవ్. అంటే కొన్ని కెమెరాల లెన్సులు ఇంకో కెమెరాకి పట్టకపోవచ్చు. ఇప్పుడు క్యానన్ లెన్సులు సోనీకి కానీ, సోనీ లెన్సులు క్యానన్కి కానీ, నికాన్ లెన్సులు క్యానన్కి కానీ ఇలా పట్టకపోవచ్చు. వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఒక ఫిట్టింగ్ పెట్టుకొని దానికి మనం మౌంట్ చేసుకుంటాము. మనకి అడాప్టర్ లాగా అది పనిచేస్తుంది. సో ఆ లెన్స్ని మనము 2 లెన్సెస్ని ఒక బాక్స్లో ఫిక్స్ చేసి, ఒకవైపు ఓపెను, ఇంకోవైపు ఓపెను, ఒకవైపు మూత పెట్టే రకమైన ఓపెను, ఇంకోవైపు లోపల మౌంట్ చేసుకునే వైపు ఓపెను పెట్టుకొని లెన్సుల్ని 2 పెట్టుకుంటాము. ఈ లెన్సుల్లో మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు ఒక 6mm కొన్నిట్లలో, 8mm కొన్నిట్లలో, 6 to 8mm బేసిక్స్. అక్కడి నుంచి మ్యాక్సిమం 240mm, మనకి సినిమాలో హయ్యెస్ట్ 240 వాడితే ఎక్కువ అన్న రేంజ్లో ఉంటుంది. అంత కూడా వాడుతున్నారు. బట్ మనం రెగ్యులర్గా మన అవసరాలకు తగ్గట్టుగా వాడేవి 120, 180, 240 ఇట్లా వాడతాం. అంటే ఈ నెంబరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్నిట్లలో ఆడ్ నెంబర్స్ ఉంటాయి, కొన్నిట్లలో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ అనేవి జనరల్గా మినిమం టు మ్యాక్సిమం. మినిమం అనేవి వైడ్ యాంగిల్ లెన్సులు, మ్యాక్సిమం అనేది టెలిఫోటో లెన్సులు. సో ఈ లెన్సెస్ మనకి 2 కలిపి ఈ రెండిటిని మనము ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి వీలుగా సెట్ చేసి పెట్టుకుంటాం. ఈ 2 కలిపి ఒక లెన్స్ సెట్. అందుకే సింగిల్ లెన్స్ రిఫ్లెక్షన్ అంటున్నాం SLR కెమెరాస్. దీంట్లో మళ్ళీ 2 రకాల లెన్సులు ఉంటాయి, ప్రైమ్ లెన్స్, జూమ్ లెన్స్. ప్రైమ్ లెన్స్ అంటే ఫిక్స్డ్ లెన్స్, అంటే 8mm అంటే 8mm, 24mm అంటే 24mm, 35mm అంటే 35mm. అంటే అది ఫిక్స్డ్. దాని తాలూకు వ్యూ ఏరియా కానీ, దాని తాలూకు డెప్త్ కానీ ఇవి ఫిక్స్ అయ్యి ఉంటాయి, దాంట్లో మార్పులు ఉండవు. జూమ్ లెన్స్ అంటే వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక 8mm నుంచి 50mm వరకు, లేకపోతే 25mm నుంచి 120mm వరకు, అట్లా డిఫరెంట్ వేరియేషన్స్తో ఉంటాయి. అంటే
మనకి కనపడే ఆబ్జెక్ట్ని ప్రైమ్ లెన్స్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది, జస్ట్ ఫోకస్ చేసుకుంటాం అంతే. ఆ డెప్త్ని నేను వేరీ చేయలేను. బట్ వేరియబుల్ లెన్స్ ఏదైతే జూమ్ లెన్స్ అంటున్నామో దాంట్లో ఆ డెప్త్ని వేరీ చేసుకొని 8mm లెన్స్గా వాడుకోవచ్చు, 12mm లెన్సెస్గా వాడుకోవచ్చు, 16mm లెన్స్గా వాడుకోవచ్చు, 24mm లెన్స్గా వాడుకోవచ్చు. ఆ రేషియో ఏదైతే ఉందో, ఆ రేంజ్ ఏదైతే ఉందో, ఆ జూమ్ రేంజ్ స్టార్టింగ్ నుంచి మినిమం నుంచి మ్యాక్సిమం వరకు దాన్ని వేరీ చేస్తూ నేను యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రైమ్ లెన్స్లో ఫోకస్ మాత్రమే చేసుకుంటాము. జూమ్ లెన్స్లోకి వచ్చేసరికి డిస్టెన్స్ని వేరీ చేస్తాము ప్లస్ ఫోకస్ చేసుకుంటాము. అంటే ముందు డిస్టెన్స్ని వేరీ చేసుకుంటాము, ఆ తర్వాత ఆ పర్టికులర్ పాయింట్లో ఫోకస్ చేసుకుంటాము. సో ప్రైమ్ లెన్సా, జూమ్ లెన్సా. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో కూడా నెంబర్ని బట్టి, అది కనబడే డెప్త్ని బట్టి, వీటిని బట్టి మనకు ఒక 3 గ్రూప్స్ ఉంటాయి. మనకి క్లోజు, మీడియము, లాంగు, షార్ట్స్ ఎట్లా అనుకుంటున్నామో అట్లాగే దీంట్లో కూడా ఒక 3 లెన్స్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో వైడ్ యాంగిల్ లెన్స్, నార్మల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ అని 3 గ్రూపులుగా మనం డివైడ్ చేసుకుంటాము. వైడ్ యాంగిల్ లెన్స్ అంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది, డెప్త్ తక్కువ ఉంటుంది. ఒక 8mm నుంచి దాదాపుగా ఒక 35mm వరకు ఉండే బేసిక్ లెన్స్, 30mm అనుకోండి, 30mm వరకు ఉండే లెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వైడ్ యాంగిల్ లెన్సెస్ అంటాము. అంటే విడ్త్ ఎక్కువగా కనపడి డెప్త్ తక్కువగా ఉంటుంది. అంటే దూరం పోతున్న కొద్దీ క్లారిటీ తగ్గుతూ పోతూ ఉంటుంది. కనబడుతుంటుంది ఆబ్జెక్ట్, కానీ క్లారిటీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కొండని ఇక్కడి నుంచి చూసామనుకోండి, కొండ మీద మనకి చెట్ల ఆకులు, కొమ్మలు ఏవి కనబడవు, మొత్తం కలిపి బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళామనుకోండి, కొంచెం చెట్లు అక్కడక్కడ కనబడుతుంటాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే చెట్లు, వాటి కొమ్మలు కనబడుతుంటాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఆకులు కనబడతాయి. అట్లా మనకి ఒక వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టినప్పుడు మొత్తం ఏవి కనబడవు, ఓవరాల్గా కనబడతాయి. దగ్గరకు వస్తున్న కొద్దీ దాని ఫోకల్ డీటెయిల్స్ ఏవైతే మనకు కనబడాల్సిన డీటెయిల్స్ ఉన్నాయో అవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వైడ్ యాంగిల్ లెన్స్లో. టెలిఫోటో లెన్స్ అయితే ఏమవుతుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉంటుంది. జనరల్గా వైడ్ యాంగిల్ లెన్స్లు ఇలా ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ నుంచి నార్మల్ లెన్స్ ఇలా వచ్చింది అనుకోండి, టెలిఫోటో లెన్స్ ఇలా వస్తుంది. ఇది ప్రతిదీ ఒక డి షేప్లో దాని ఇది ఉంటుంది. డి షేప్ అని ఎందుకంటున్నామంటే ఆ డి తాలూకు ఎడ్జ్ ఈ రెండు దాని విడ్త్ని సూచిస్తాయి, దాని కర్వ్ దాని తాలూకు డెప్త్ని సూచిస్తుంది. జనరల్గా ఇలా మనము దాని తాలూకు ఏరియాని చెక్ చేసుకుంటాం. ఈ 2 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో లైన్ని ఫోర్గ్రౌండ్ లైన్ అని మనం అనుకుంటే అక్కడి నుంచి డి షేప్లో మనకి కనబడుతుంది. ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఫోకల్ పాయింట్. లెన్స్ మనకి ఇలా ఉన్న లెన్స్ తాలూకు ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఫోకల్ పాయింట్ ఎట్లాగైతే ఉంటుందో ఈ వి షేప్లో ఇలా ఉండి దీని ఇలా కర్వ్ ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం ఫోకల్ పాయింట్. అంటే ప్రతిదానికి దాని విడ్త్ తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క లెన్స్ తాలూకు నెంబర్ను బట్టి దాని విడ్త్, డెప్త్ రెండు ఫిక్స్ అయ్యి ఉంటాయి. 8mm లెన్స్ అనుకోండి, ఆల్మోస్ట్ మనకి ఫిష్ ఐ లెన్సెస్ అంటాం. ఓవర్ వైడ్ యాంగిల్ లెన్సెస్, ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ లెన్సెస్ అంటాం. వీటిని ఓవర్ వైడ్ యాంగిల్ లెన్సెస్ అంటాము. ఈ ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ లెన్సెస్ ఫిష్ ఐ లెన్సెస్ అంటాం. అంటే దాదాపుగా 120 to 130 degrees తాలూకు ఏరియాని ఇవి కవర్ చేసేస్తాయి. ఇవి మనకి జనరల్గా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాస్లో, సీసీ కెమెరాస్ ఉంటాం కదా, సీసీ కెమెరాస్లో వాటిల్లో ఇలాంటి ఎక్స్ట్రా వైడ్ యాంగిల్స్ కెమెరాస్ని వాడతాము. ఎందుకంటే ఎక్కువ విడ్త్ కవర్ చేయాలి కాబట్టి. డ్రోన్లో ఇవి వాడతాము. డ్రోన్ కెమెరాస్లో ఈ ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ వాడతాము. మామూలుగా దీని దగ్గరికి వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్సు, నార్మల్ లెన్సు, టెలిఫోటో లెన్సు, ఈ 3 రకాల లెన్సులు వాడతాము. నేను షార్ట్ చేసేటప్పుడు క్లోజ్ షాట్స్ చేయాలనుకున్నప్పుడు విల్ గో ఫర్ టెలిఫోటో లెన్సులు. మీడియం షాట్స్ తీయాలనుకున్నప్పుడు నార్మల్ లెన్సులు. వైడ్ షాట్లు, లాంగ్ షాట్లు తీయాలనుకున్నప్పుడు వైడ్ యాంగిల్ లెన్సులు జనరల్గా వాడతాము. వైడ్ యాంగిల్ లెన్సు మనకి అక్కడ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఎంత ఉంది, ఎంత విడ్త్ నాకు కనబడాలి, దీన్ని బట్టి మనం ఏ లెన్స్ వాడాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 feet into 12 feet ఉండే రూమ్ ఉందనుకోండి,
నేను 12 ఫీట్ వైపు పెడితే నాకు 12 ఫీట్ డెప్త్ ఉంటుంది, 8 ఫీట్ వైపు పెడితే 8 ఫీటే డెప్త్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక లాంగ్ షాట్ తీయాలనుకోండి, నేను కెమెరాని వెనక్కి తీసుకెళ్ళలేను, ఇక్కడే పెట్టుకొని తీయాలి. అప్పుడు ఏం చేయాలి, నేను వైడ్ యాంగిల్ లెన్స్కి వెళ్తాను. జనరల్గా ఇప్పుడు నేను కనబడుతున్నాను, నా చెయ్యి మీకు కనబడుతుంది, ఇప్పుడు కూడా కనబడుతుంది. ఇంకా చాపాను అనుకోండి, మీకు కనబడుతుందా? మీ ఫ్రేమ్లో నా చేతులు ఎక్కడి వరకు కనబడుతున్నాయి? ఇది కూడా కనబడాలంటే రెండు, ఒకటి నేను ఒక అడుగు వెనక్కి వేయాలి, అంటే కెమెరా ఒక అడుగు వెనక్కి వెళ్ళింది అనుకోండి, మీకు ఇది కూడా కనబడుతుంది. లేదు, కెమెరా వెనక్కి వెళ్ళడానికి స్పేస్ లేదు, ఎందుకని మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న రూమ్లో 8 ఫీటే ఉంది. అప్పుడు ఏం చేయాలి, నేను వైడ్ యాంగిల్ లెన్స్ వేసుకుంటాను. అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 12 mm కెమెరా లెన్స్ ఉందనుకోండి, దీంట్లో నేను దాన్ని ఒక 10 mm 8 mmకో మార్చుకుంటే ఈ విడ్త్ పెరిగి ఇది కూడా కనబడుతుంది. సో నాకు అక్కడ సెట్లో ఆ లొకేషన్స్లో నాకుండే పరిధులేంటి, దాన్ని బట్టి నేను ఏ లెన్స్ వాడాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. రెండవది, నేను తీయాల్సిన షాట్ ఏంటి, క్లోజ్ షాటు నాకు డీటెయిల్స్ కనబడాలి అనుకున్నాను అనుకోండి, వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి క్లోజ్ షాట్ తీయకూడదా? తీయొచ్చు కదా, తీయకూడదని రూలా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను మీకు ఇక్కడ నుంచి ఇంత కనబడుతున్నాను, అదే నేను ఇంకా కొంచెం ముందుకు వచ్చాను అనుకోండి, లెన్స్ ఏం మార్చట్లేగా, క్లోజ్ అవుతాను. కానీ దాంట్లో కనబడే డీటెయిల్స్ లెన్స్ను బట్టి మారుతాయి. టెలిఫోటో లెన్స్లో కనబడేంత డీటెయిల్స్ వైడ్ యాంగిల్ లెన్స్లో కనబడదు. కారణం ఏంటి అంటే దాని విడ్త్ ఎక్కువ ఉంటుంది, డెప్త్ తక్కువ ఉంటుంది అని ఫస్ట్లో మాట్లాడుకున్నాం మనం. కాబట్టి ఒక లెన్స్ని మనం యూస్ చేసేటప్పుడు అది వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేయాలా, నార్మల్ లెన్స్ యూస్ చేయాలా, టెలిఫోటో లెన్స్ యూస్ చేయాలా అనేది ఒక డైరెక్టర్గా నేను నాకుండే ఆ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ని బట్టి, ఆబ్జెక్ట్ని నేను చూపించాలనుకున్న ప్రాసెస్ని బట్టి, నేను తీయాలనుకున్న షాట్ని బట్టి నేను ఒక లెన్స్ని డిసైడ్ చేసుకోవాలి. ఒక ముగ్గురు నాకు నిలబడున్నారు, ఇద్దరు సగం సగమే కనబడుతున్నారు, నా వెనక గోడు ఉంది కెమెరా దగ్గర, ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేదు, కానీ వాళ్ళు ముగ్గురు నాకు కనబడాలి. వాళ్ళు పొరపాటున కొంచెం కదిలితే ఫ్రేమ్ అవుట్ అయిపోతారు, ఇప్పటికే ఇద్దరు ఫ్రేమ్ అవుట్లో ఉన్నారు. మరి ఏం చెయ్యాలి? అప్పుడు నేను చెక్ చేసుకుంటాను, నేను వాడుతున్న లెన్స్ ఏంటి. ఒక 8 mm లెన్స్ వాడుతున్నాను అనుకోండి, 6 mm లెన్స్ వేస్తే ఆ ముగ్గురు కూడా ఫ్రేమ్లోకి వస్తారు. అట్లా నేను చూపించాలనుకున్న విడ్త్ ఏరియా నాకు కావాల్సింది ఏంటి, ఏమేం కనబడాలి, ఆ కనబడేవి ఎంత క్లియర్గా కనబడాలి, వీటిని బట్టి నేను నా లెన్స్ తాలూకు సెలక్షన్ని ప్లాన్ చేసుకుంటాను. ఎప్పుడైతే లెన్స్ ప్లాన్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం ఫస్ట్లో మాట్లాడుకున్న ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం మనం షార్ట్స్ గురించి, లాంగ్ షాటు, మిడ్ షాటు, క్లోజ్ షాటు, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాటు, బిగ్ క్లోజ్ షాటు, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాటు, ఇవి నేనేవి తీయాలి అనేది నేను డిసైడ్ చేసుకోవడానికి ఈ లెన్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ రెండు ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే నేను లెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నా షాట్ ఏది తీసుకుంటానో నాకు తెలుస్తుంది, నేను షాట్ ఏది సెలెక్ట్ చేసుకున్నానో దాన్ని బట్టి ఏ లెన్స్ పెట్టుకోవాలో నేను ఆలోచించుకోవాలి. ఇట్లా ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అయ్యే ప్రాసెస్. మొత్తం మనకు సెట్లో ఉండే ఏరియా ఎంతమంది కనబడాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, దీన్ని బట్టి నేనేం చూపించాలనుకుంటున్నానో దాన్ని ఎలా చూపించాలనుకుంటున్నాను దాన్ని బట్టి నేను ఐ హ్యావ్ టు సెలెక్ట్ వెదర్ ఇట్ ఈస్ వైడ్ యాంగిల్ లెన్స్, నార్మల్ లెన్స్ ఆర్ టెలిఫోటో లెన్స్. ఒక 35 mm నుంచి 55 to 60 mm వరకు నార్మల్ లెన్స్లు అంటాము. 70 mm పైన ఉండే లెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టెలిఫోటో లెన్సెస్ అంటాము. 120 mm కావచ్చు, 80 mm కావచ్చు. అట్లా నెంబర్ పెరిగితే టెలిఫోటో లెన్స్ అంటాము. నెంబర్ మీడియం ఉండేవి అంటే 35 to 55 ఏవైతే గ్రూప్ ఉందో వాటిని నార్మల్ లెన్స్లు అంటాము. 35 లోపల ఉండే 8 mm వరకు ఉండే లెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వైడ్ యాంగిల్ లెన్స్లు అంటాము. సో నేను ఈ లెన్సెస్ ఏంటో తెలిస్తే, వాటిని ఎట్లా ఉపయోగిస్తారో తెలిస్తే దాన్ని బట్టి నేను నా షాట్ని ప్లాన్ చేసుకుంటాను. రైట్. నెక్స్ట్ ఈ సినిమాటోగ్రఫీకి సంబంధించి మనకు షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా మేకింగ్కి సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు,
ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ ఈ మూడిట్లలో కూడా రైట్ ఫ్రమ్ ది డిప్లొమాస్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిఫరెంట్ స్టేజెస్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో మనకి అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు అతి తక్కువ ఫీజులతో కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగ్లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, ఫోటోషాప్ దగ్గర నుంచి మొదలెడితే ఫైనల్గా డిఫరెంట్ ఎఫెక్ట్స్ని చేసుకోవడం, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఎట్లా చేసుకోవాలి దీనికి సంబంధించినవి కావచ్చు. ఫైన్ ఆర్ట్స్లో మాన్యువల్ పెయింటింగు, డిజిటల్ డ్రాయింగు, లేయర్ మేకింగ్ ఇట్లా రకరకాల వీటిని మనకి ఆఫర్ చేస్తుంది. ఒక కోర్సు కంటే ఎక్కువ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మల్టిపుల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా, మల్టిపుల్ టాలెంటెడ్ టెక్నీషియన్గా, మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్గా మనం ఇండస్ట్రీలోకి వెళ్తే మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అలా మనం ఇండస్ట్రీలోకి వెళ్ళి మనల్ని మనం ప్రూవ్ చేసుకొని మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకోండి అతి తక్కువ ఫీజులతోటి. మీకు చాలా ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా అఫోర్డ్ చేయగలిగిన ఫీజులు ఉన్నాయి కాబట్టి షాఫ్ట్లో మీరు డిఫరెంట్ కోర్సెస్ని నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.